వేసవిలో ప్రతి ఇంట్లో కరెంట్ కాస్త ఎక్కువగానే వినియోగిస్తూ ఉంటారు. దీంతో మిగతా నెలలతో పోలిస్తే వేసవి కాలంలో కొంచెం ఎక్కువ కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది. మహా అయితే మరో రూ. 100 పెరగటంతో 300 లేదంటే 500 లోపు వస్తుంది. అంతకంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు. కానీ ఒక వ్యక్తికి మాత్రం కరెంటు బిల్ చూడగానే గుండె గుబేలమంది. వందలు, వేలు, లక్షలు కూడా కాదు. ఏకంగా కోట్లలో కరెంటు బిల్ వచ్చింది. ఈ విచిత్ర ఘటన నాగర్ కర్నూలు జిల్లా పిజినేపల్లి మండలం ఖానాపూర్కు చెందిన వేమారెడ్డి ఇంట్లో జనవరి 1 నుంచి జూన్ 5, 2024 వరకు 998 రోజుల పాటు 297 యూనిట్లు వినియోగించినందుకు గాను 21,47,48,000 కరెంటు బిల్లు వచ్చింది. ఈ మేరకు జూన్ 5న కరెంటు బిల్లు అందుకున్నాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వందల్లో రావాల్సిన తన కరెంటు బిల్లు కోట్లల్లో రావడంతో వేమారెడ్డి షాక్ అయ్యాడు. అతనికే కాదు, గ్రామంలో మరో 10 మందికి ఇలాగే కోట్లలో బిల్లు వచ్చినట్లు తేలడంతో ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. అవగాహన లేని బయట వ్యక్తులతో లైన్ మ్యాన్, జూనియర్ లైన్ మ్యాన్ విద్యుత్ బిల్లును ఇస్తున్నట్లుగా సమాచారం. ఇలా విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి పని ప్రైవేట్ వ్యక్తులతో చేయిస్తుండడంతో వారి అవగాహన రాహిత్యానికి కరెంటు బిల్లు తడిసి మోపుడవుతుంది. దీనిపై ఏఈ మహేష్ను వివరణ కోరగా సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువ వచ్చిన మాట వాస్తవమేనని ఆయన చెప్పడం జరిగింది. వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లును వెంటనే సరిచేశామని వివరణ ఇచ్చాడు. కాగా తెలంగాణలో గ్రామజ్యోతి పథకం కింద ప్రభుత్వం జీరో బిల్లును అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే జీరో బిల్లు అమలు చేస్తుంది. అయితే అందుకు విరుద్ధంగా కొంతమందికి బిల్లులు లక్షల్లో, కోట్లల్లో వస్తుండడంతో అవాకు అవుతున్నారు. సాంకేతిక కారణాలతో అక్కడక్కడ ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి.